హలో స్టూడెంట్స్, ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏమేమి ఉన్నాయో ఈరోజు న్యూస్ పేపర్ నుంచి చూద్దాం. ఓకే, ద ఫస్ట్ ఆర్టికల్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్ ఇస్ టైమ్లీ సెక్యూరిటీ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో గవర్నమెంట్ కొన్ని చేంజెస్ తీసుకురాబోతుంది అనమాట. ఆ చేంజెస్ ఎలాంటి చేంజెస్ అవి, దానివల్ల గవర్నమెంట్ ఎలా చేంజెస్ని సపోర్ట్ చేసుకుంటుంది, దానివల్ల ఉన్న ఇష్యూస్ ఏంటి, అసలు ఏం చేస్తుంటే బాగుండేది అన్నది కంప్లీట్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో, ఫుడ్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కొన్ని ప్రిలిమ్స్ ఆర్టికల్స్ చూసుకుంటే రీటైల్ ఇన్ఫ్లేషన్ హిట్స్ 19-month హై. ఈ ఆర్టికల్లో అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అండ్ దాంట్లో రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఎందుకు ఇప్పుడు అది 19 months హై అయింది అన్నది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సీఎం పోషన్ అంటే ఇది గవర్నమెంట్ స్కీమ్స్ కింద ఒక స్కీమ్, పిఎం పోషన్ అనమాట. ఇది కంప్లీట్గా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనము డేటా ఫ్యాక్ట్స్ అన్ని చూద్దాం. నెక్స్ట్ సీఎం వాల్యూ అడిషన్ టు బీచ్ శాండ్ మినరల్స్. ఈ ఆర్టికల్లో ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీతో కలిసి టిటానియం ప్లాంట్ని విశాఖపట్నంలో స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఇన్వెస్ట్మెంట్స్ కలెక్ట్ చేయడానికి ఒక మీటింగ్ పెట్టారనమాట. ఆ సందర్భంలో తను ఏం చెప్పారన్నది ఈ ఆర్టికల్లో చూద్దాం. నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ నుంచి మనం తీసుకున్న ప్రిలిమ్స్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్. ఇదంటే ఏంటి, ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్ నాట్, వాట్ ఆర్ ద కాంపోజిషన్ ఆఫ్ ఇట్స్ బాడీ, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ అని కంప్లీట్గా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ నుంచి చూద్దాం. ఓకే, ద ఫస్ట్ ఆర్టికల్ ఇస్ అ టైమ్లీ రిసెట్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డ్రాఫ్ట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అమెండ్మెంట్ బిల్ 2026 links Antyodaya Anna Yojana entitled to household size. The policy challenge is to correct inequity without reducing existing food grain access while క్రియేటింగ్ అ పాత్వే టువర్డ్స్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. అంటే ఏంటి, ఇట్ న్యూస్లో ఎందుకుంది, ఈ బిల్లో అంత్యోదయ అన్న యోజన కింద ఇచ్చే గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో దాని రేషియో అన్నది చేంజ్ చేశారు. ఎలా చేంజ్ చేశారు అన్నది ఒక్కసారి మనం చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద రేషన్ ప్రొవైడ్ చేయడం అన్నది 2 పర్స్పెక్టివ్స్ అనమాట. ఒకటి అన్నోదయ అంత్యోజన, ఇంకొకటి ప్రయారిటీ హౌస్ హోల్డ్స్. సో ఈ ప్రయారిటీ హౌస్ హోల్డ్స్ కింద 5 kg పర్ పర్సన్ ఇస్తారు. కాకపోతే ఇక్కడేమో దిస్ విల్ బి ఛార్జ్డ్ స్టేట్ని బట్టి 1 రూపీ నుంచి 2 రూపీ అలా స్టేట్ స్పెసిఫిక్గా ఛార్జ్ చేస్తున్నారు. అది ప్రయారిటీ హౌస్ హోల్డ్. కాకపోతే అంత్యోదయ అన్న యోజన ఏంటి అంటే ఇక్కడ 35 kg పర్ ఫ్యామిలీ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. 35 kg పర్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ సైజ్ ఎంతైనా ఉన్నా సరే, ఆ ఫ్యామిలీలో 3 members ఉన్నా సరే, 5 members ఉన్నా సరే, 6 members ఉన్నా సరే, అట్లీస్ట్ 1 member ఉన్నా సరే, ఆ ఫ్యామిలీకి 35 kg పర్ మంత్ ఇస్తున్నారనమాట. అది అంత్యోదయ అన్న యోజన. సో ఇప్పుడు ఈ అమెండ్మెంట్ బిల్లో ఏం చేశారంటే, ఈ అంత్యోదయ అన్న యోజన కింద ఇచ్చే ఈ పర్ ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో అది మెంబర్స్కి రేషనలైజ్ చేశారనమాట. అంటే ఎలా అంటే, ఇప్పుడు 35 kg పర్ ఫ్యామిలీ ఇచ్చారు కదా ఇంతకుముందు, ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీలో ఒక పర్సన్కి 7 kg ఇస్తారు. అలా చూసుకుంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 3 persons ఉన్నారనుకోండి, 21 kg ఇస్తారు వాళ్ళకి. 5 members ఉన్నారనుకోండి, 35 kg ఇస్తారు. 2 members ఉంటే 14 kg. అలా ఒకవేళ 7 members ఉంటే 49 kg కాదు, 49 kg ఇవ్వరు. మ్యాక్సిమం లిమిట్ ఇస్ 35 kg అంతే. ఒకవేళ 5 members కంటే ఎక్కువ ఉన్నా సరే హయ్యర్ సీలింగ్ ఇస్ 35 kg మాత్రమే అని అన్నమాట. ఓకే, అలా పర్ పర్సన్ 7 kg ఇస్తూనే మ్యాక్సిమం లిమిట్ అన్నది 35 kg కింద సీలింగ్ చేసేసింది అనమాట గవర్నమెంట్. అది రీసెంట్గా తీసుకొచ్చిన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ బిల్ 2026. దీస్ ఆర్ ద చేంజెస్. ఓకే, సో ఈ చేంజ్లో గవర్నమెంట్ ఏం ఆర్గ్యూ చేస్తుంది అంటే, ఈ చేంజ్ తీసుకురావడం వల్ల ఒకటి, ఐఎమ్ రేషనలైజింగ్ ద సబ్సిడీ, ఐఎమ్ రేషనలైజింగ్ ద ఫుడ్ గ్రెయిన్స్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక్కరున్నా సరే 35 kg వస్తుంది, ఇద్దరున్నా సరే 35 kg వెళ్తుంది ఆ ఫ్యామిలీ మెంబర్స్కి. కానీ 7 members ఉన్న వాళ్ళకి కూడా అదే 35 kg వెళ్తుంది. కాబట్టి నేను ఈక్విటీ ఎన్షూర్ చేయడానికి రేషనలైజ్ చేస్తున్నాను. మెంబర్స్ని బట్టి మెంబర్కి 7 kg చొప్పున
రేషనలైజ్ చేసి ఇస్తాను, దానివల్ల నా బర్డెన్ కూడా తగ్గుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది అనమాట. అండ్ ద సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది తీసుకురావడం వల్ల ఐఎమ్ మెయింటైనింగ్ ద కాస్ట్ ఎఫిషియన్సీ, ఐఎమ్ మెయింటైనింగ్ ద ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ అండ్ ఈవెన్ యువర్ స్టోరేజ్ కాస్ట్ కానీ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ కానీ ఇవన్నీ కూడా నాకు కొంచెం తగ్గుతాయి అని చెప్పేసి ఇవి రెండు, ఒకటి రేషనలైజ్ ఈక్విటీ మెయింటైన్ చేస్తున్నాను, ఇంకోటి కాస్ట్ ఎఫెక్టివ్గా చేస్తున్నాను అన్న ఆర్గ్యుమెంట్తో గవర్నమెంట్ ఈ బిల్ తీసుకొచ్చింది. కాకపోతే మరి ఇష్యూస్ ఏమున్నాయి ఈ బిల్లో అంటే డిస్ఇన్సెంటివైజింగ్ డెమోగ్రఫిక్ స్టెబిలిటీ. అంటే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఒకవేళ మనం నిన్న డిస్కస్ చేసిన టాపిక్తో నార్త్ అండ్ సౌత్ డివైడ్ చూసుకుంటే నార్త్లో ఇప్పుడు పాపులేషన్ ఎక్కువ ఉంది, సదర్న్ వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉంది. అంటే ఇక్కడ పర్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా తక్కువ ఇక్కడతో కంపేర్ చేస్తే. అలా చూసుకుంటే మళ్ళీ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అనేది నార్థన్ స్టేట్స్కి ఎక్కువ పోతుంది, సదర్న్ స్టేట్స్కి తక్కువ పోతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కన్సర్న్. ఇప్పుడు మళ్ళీ పాపులేషన్ సదర్న్ పాపులేషన్ని డిసిన్టివైజ్ చేస్తున్నట్టే కదా. సో ఇప్పుడు దాంట్లో ఒక స్టార్ట్ ఏంటంటే తమిళనాడు ఇల్లుస్ట్రేట్స్ ద పొటెన్షియల్ ఇంపాక్ట్. ద స్టేట్ గవర్నమెంట్ రిపోర్ట్స్ దట్ 115.75 lakh of it 18.64 lakh Antyodaya Anna Yojana households have fewer than 5 members. So వచ్చే వాళ్ళకి అందరికి మ్యాక్సిమమ్ ఆఫ్ ద పాపులేషన్ ఎవరైతే అంత్యోదయ అన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నారో దాంట్లో ఆల్మోస్ట్ 85% ఆఫ్ ద మెంబర్స్ 5 members కంటే తక్కువే ఉన్నారు. అలా చూసుకుంటే వాళ్ళ అలొకేషన్ అన్నది 65,000 tons నుంచి 42 tonsకి తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద అలొకేషన్ తగ్గిపోతుంది తమిళనాడు స్టేట్కి. సో ఇన్ దాట్ వే మిగతా సదర్న్ స్టేట్స్కి కూడా ఆల్మోస్ట్ ఇంత తగ్గే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇష్యూ న్యూట్రిషనల్ ఇష్యూ. సో ఇప్పుడు ఏంటంటే ఆథర్స్ అండ్ అదర్ అపోజిషన్ మెంబర్స్ ఏం చెప్తున్నారు అంటే మీరు రేషనలైజ్ చేస్తున్నారు, ఓకే బాగానే ఉంది, కాకపోతే యూ షుడ్ ప్రయారిటైజ్ మోర్ ఆన్ న్యూట్రిషనల్ ఇష్యూ. ఇప్పుడు ఎంత గ్రెయిన్ ఇస్తున్నాం, ఎంత క్వాంటిటీ ఆఫ్ గ్రెయిన్ ఇస్తున్నాం అన్నది కాదు, వాట్ క్వాలిటీ యు ఆర్ గివింగ్, వాట్ న్యూట్రిషన్ యు ఆర్ ప్రొవైడింగ్ అన్నది ఇంపార్టెంట్ అవుతుంది అని చెప్పేసి వన్ ఆఫ్ ద ఇష్యూ. ఏంటి, ప్రొటెక్టింగ్ ద గ్రెయిన్ ఎంటైటిల్మెంట్ డస్ నాట్ మీన్ ప్రిజర్వింగ్ అ సీరియల్, ఓన్లీ అండర్స్టాండింగ్ ఫుడ్ సెక్యూరిటీ. ఎందుకంటే ఇదేంటంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చూసుకుంటే ఇట్ ఫౌండ్ దట్ స్టంటింగ్ అమంగ్ చిల్డ్రన్ అండర్ 5 ఫెల్ ఫ్రమ్ 35 to 29%. ఓకే, స్టంటింగ్ తగ్గింది, కాకపోతే వేస్టింగ్, అండర్ వెయిట్ ఇవన్నీ ఇంకా అట్లే ఉన్నాయి. సో అలా చూసుకుంటే న్యూట్రిషనల్ నీడ్స్ ఎక్కువ మనం మీట్ చేయడం ఇంపార్టెంట్. రాదర్ దాన్ గివింగ్ క్వాంటిటీ ఆర్ ఫోకసింగ్ ఆన్ క్వాంటిటీ, వీ షుడ్ ఫోకస్ ఆన్ న్యూట్రిషనల్ గ్యారంటీ టువర్డ్స్ దోస్ చిల్డ్రన్. దానివల్ల వీ కెన్ రెడ్యూస్ అవర్ స్టంటింగ్, వేస్టింగ్ అండ్ అండర్ వెయిట్ ఇష్యూస్. సో అదొక కన్సర్న్. ద థర్డ్ కన్సర్న్ ఇస్ కవరేజ్ ఇష్యూ. కవరేజ్ ఇష్యూ ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ మనము ఈ ఏ సెన్సెస్ బట్టి ఈ రేషన్ అనేది సప్లై చేస్తున్నామంటే 2011 సెన్సెస్ని బట్టి రేషన్ కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేసి రేషన్ అన్నది పీడిఎస్ ద్వారా మనం అందిస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అలా 50% ఆఫ్ ద పాపులేషన్కి మనం రేషన్ సప్లై చేయాలి ఈ యాక్ట్ ప్రకారం, అండ్ 75% ఆఫ్ ద రూరల్ మెంబర్స్కి ఇవ్వాలన్నమాట. కానీ ఇప్పుడు ఈ సెన్సెస్ ప్రకారం తీసుకుంటున్నాం డేటా కాబట్టి ఇప్పుడు ఆ సెన్సెస్ పాపులేషన్ అయితే లేదు కదా. ఇప్పుడు పాపులేషన్ హ్యాస్ ఆల్మోస్ట్ బీన్ 146.4 crores పెరిగింది. అంటే దీనికి ఎలిజిబుల్ అయిన వాళ్ళ పాపులేషన్ కూడా పెరిగింది. వాళ్ళని సైడ్ లైన్ అయిపోతున్నారు, వాళ్ళకి అందట్లేదు, రేషన్ కార్డ్స్ అందట్లేదు, వాళ్ళ ద్వారా న్యూట్రిషనల్ స్టేటస్ కూడా వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ అన్నది అందట్లేదు. కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ కన్సర్న్ అనమాట. సో ఓన్లీ ఇప్పుడున్న పాపులేషన్లో ఓన్లీ 55% ఆఫ్ ద మెంబర్స్ ఆర్ రిసీవింగ్ రేషన్ అండర్ పీడిఎస్ స్కీమ్. ఇంకొక కరెక్షన్ ఏంటి, కరప్షన్ అండ్ సైడ్ లైనింగ్ గ్రెయిన్స్. ఇది వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్. ఏంటంటే ఈవెన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర దెర్ ఇస్ అ మ్యాసివ్ ఎలిగేషన్స్ ఆఫ్ కరప్షన్ అండ్ ఆల్సో సైడ్ లైనింగ్ గ్రెయిన్స్ అన్నది సైడ్ లైన్ చేసేసి షిప్స్ ద్వారా, నావీస్ ద్వారా వేరే కంట్రీస్కి పంపిస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఫర్ హయ్యర్ గెయిన్స్ అన్నది వన్ ఆఫ్ ద కీ ఎలిగేషన్. దట్ షుడ్ ఆల్సో బి అడ్రెస్డ్. ఇంకోటి హ్యూజ్ మెయింటెనెన్స్ అండ్ స్ట్రాంగ్ స్టోరేజ్ కాస్ట్ ఫర్ ఫుడ్ గ్రెయిన్స్. ఇక్కడ మనం పీడిఎస్ సిస్టంలో చూసుకుంటే మనం ఫుడ్ గ్రెయిన్స్ అన్నవి ఎవరి దగ్గర నుంచి తీసుకుంటాము, గవర్నమెంట్ ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకుంటుంది. ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసిన గ్రెయిన్స్ స్టోరేజ్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి
చాలా మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది గవర్నమెంట్కి. దానివల్ల కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ ఇష్యూ. బట్ ఇప్పుడు ఏం చేయాలి మరి, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఇస్ వన్ ఆఫ్ ద కీ ఇనిషియేటివ్ మనకు ఉంది. మనం ఫార్మర్స్ దగ్గర నుంచి గ్రెయిన్స్ ఎంఎస్పి ద్వారా తీసుకుంటున్నాం. సో మినిమం సపోర్ట్ ప్రైస్ ద్వారా మనం ఫార్మర్స్ దగ్గర నుంచి గ్రెయిన్స్ తీసుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే మన న్యూట్రిషనల్ నీడ్స్ ఇన్ ద పీడిఎస్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలంటే అదే ఎంఎస్పి ఫార్మర్స్కి క్రాప్స్ లైక్ వాటర్ రిచ్ క్రాప్స్ లైక్ రైస్ లేకపోతే వీట్ ఇలాంటి క్రాప్స్ మీద కాకుండా మిల్లెట్స్ మీద మనం ఎక్కువ ఎంఎస్పీస్ ప్రొవైడ్ చేస్తే అదే ఎంఎస్పీస్ ద్వారా మనము మిల్లెట్స్ని కలెక్ట్ చేసుకొని పీడిఎస్ ద్వారా మిల్లెట్స్ని మనం సపోర్ట్ చేస్తే, మిల్లెట్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే అది మనకి ఈ న్యూట్రిషనల్ నీడ్స్ అన్నది ఎన్షోర్ చేసినట్టు అవుతుంది. అండ్ ఈ రైస్ వీట్ షుగర్ కేన్ ఇలాంటి వాటర్ ఎక్సెస్ క్రాప్స్ని కూడా తగ్గించి ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ వైపు కూడా మనం వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. సో ఇలా ఎంఎస్పిని పీడిఎస్తో కంపేర్ చేస్తే అండ్ ఈవెన్ ఎంఎస్పి ద్వారా ఫార్మర్స్కి కూడా ఎక్కువ లాభం ఉంటుంది. ఎందుకు, ఎంఎస్పి ద్వారా మనకి మిల్లెట్స్ అన్నవి చాలా తక్కువ బడ్జెట్తో అయిపోతుంది అనమాట. ఫార్మింగ్ కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. సో ఫార్మర్స్కి బెనిఫిట్ అవుతుంది, గవర్నమెంట్కి బెనిఫిట్ అవుతుంది, న్యూట్రిషనల్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ ఎన్షోర్ చేసినట్టు అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కీ వే ఫార్వర్డ్ విచ్ గవర్నమెంట్ షుడ్ లుక్ ఆన్ టు. నెక్స్ట్, sustained public investment should link food, nutrition and health system through కాంప్లిమెంటరీ ప్రోగ్రామ్స్. ఇది ఒకటే కాకుండా ఈ న్యూట్రిషనల్ నీడ్స్ కోసము కాంప్లిమెంటరీ ప్రోగ్రామ్స్ లైక్ పీడిఎస్, అంగన్వాడీ సర్వీసెస్, పిఎం పోషన్ ఇలా కొన్ని స్కీమ్స్తో న్యూట్రిషనల్ నీడ్స్ అన్నది చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎక్కువ ఎన్షోర్ చేయాలి అపార్ట్ ఫ్రమ్ దిస్ రేషన్ స్కీమ్ అన్నదే కాకుండా అని వన్ ఆఫ్ ద వే ఫార్వర్డ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే by the end of 2025, 5.5 lakh of 5.51 lakh fair price shops used electronic point of sale devices. అంటే ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము ఈ రేషన్ షాప్స్ ఏంటంటే పాయింట్ ఆఫ్ సేల్ డివైజెస్ యూజ్ చేసి ఆఫ్లైన్ మోడ్లో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా, ప్రొక్యూర్ చేస్తున్నాం, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దాని బదులు వీ కెన్ రిలై అపాన్ offline alternatives, assisted doorstep accesses for people with limited mobility and clear guarantee that authentication failure will not lead to denial of entitled food grains. అంటే కొంతమందికి ఇప్పుడు ఏంటంటే మనము పీడిఎస్ షాప్స్లో చూసుకుంటే ఫింగర్ ప్రింట్ కరెక్ట్గా స్కాన్ అవ్వకపోవడం కానీ లేకపోతే వాళ్ళ లిస్ట్లో వాళ్ళ పేర్లు సరిగ్గా ఉండకపోవడము, అప్డేట్ అవ్వకపోవడము, అలాంటి ఇష్యూస్ వల్ల వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ డినై అవ్వకుండా ప్రాపర్ ఎన్షూర్మెంట్ వచ్చేలాగా చూసుకోవాలి అని వన్ ఆఫ్ ద వే ఫార్వర్డ్. ఓకే, ఎందుకు ఇదంతా మనం చేయాల్సిన అవసరం ఏంటి? ఇండియాస్ నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ రిఫార్మ్ మస్ట్ ప్రొటెక్ట్ పీపుల్ ఫ్రమ్ హంగర్ వైల్ ఆల్సో అడ్రెస్సింగ్ డైటరీ డ్రైవర్స్ ఆఫ్ డయాబెటీస్ అండ్ అదర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. Its success should be judged not only by the tons of grains moved, but by whether vulnerable families can eat enough, eat healthier, and obtain their entitlement with dignity. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఇండియా న్యూట్రిషనల్ సెక్యూరిటీని ఎన్షోర్ చేస్తూనే డైటరీ హ్యాబిట్స్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఎన్షోర్ చేస్తూ పీపుల్కి హెల్దియర్ వే ఆఫ్ ఫుడ్ ఎనఫ్ తినడమే కాదు, రైట్ అండ్ ప్రాపర్ హెల్దియర్ డైట్ ఇండియన్ పీపుల్ తినేలాగా ఇండియా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నమాట. ఓకే, దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్స్ చూద్దాం. సో ఇక్కడ ద నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ రీటైల్ ఇన్ఫ్లేషన్ హిట్స్ 19-month హై ఆఫ్ 4.45% ఇన్ జూలై. ఈ ఆర్టికల్లో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ఫ్లేషన్ అంటే రైజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్స్, రైజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ సర్టన్ బాస్కెట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. ఒక సర్టన్ బాస్కెట్ ఆఫ్ ప్రోడక్ట్స్ని తీసుకుంటే వాటి మీద ఒకవేళ ప్రైస్ రైజ్ అయితే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం అనమాట. సో ఈ ఇన్ఫ్లేషన్ ఒకవేళ హోల్సేల్ రేట్లో మనం కన్సిడర్ చేస్తే దాన్ని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటాం అనమాట. సో అదే ఇన్ఫ్లేషన్ని ఒకవేళ రీటైల్ పర్స్పెక్టివ్లో, కన్జ్యూమర్ పర్స్పెక్టివ్లో రీటైల్ రేట్స్తో కన్సిడర్ చేస్తే దాన్ని రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటాము, ఆర్ అదర్వైజ్ వీ కాల్ ఇట్ యాజ్ సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో ఇండియాలో
ఈ 2 మెథడ్స్ యూస్ చేస్తారు. ఇంకొక మెథడ్ ఏంటంటే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో ఇండియాలో ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి జనరల్గా వీ యూస్ రీటైల్ ఇన్ఫ్లేషన్ మెథడ్. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటి అంటే రీటైల్ ఇన్ఫ్లేషన్ ఏంటంటే గవర్నమెంట్ మనకి మానిటరీ పాలసీ కమిటీ అన్నది ఈ ఇన్ఫ్లేషన్ రేటు 4 ± 2% లాగా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ఆర్బీఐకి రికమెండ్ చేసిందనమాట. సో ఆ రికమెండేషన్ని బట్టి 2% నుంచి తీసుకుంటే 6% వరకు ఇన్ఫ్లేషన్ రేట్ ఉండొచ్చు. ఒకవేళ ఇన్ఫ్లేషన్ రేట్ ఇటైనా సరే, దీనికంటే తక్కువైనా దీనికంటే ఎక్కువైనా సరే ఆర్బీఐ అలా ఎందుకు ఎక్కువైందో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో దట్ ఈస్ ద కీ కన్సర్న్ అబౌట్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఇంతే ఉండాలి. ఇప్పుడు అది 4%ని దాటి 4.4% అయ్యింది కాబట్టి కాజ్ ఆఫ్ కన్సర్న్ అనమాట. ఆ ఇన్ఫ్లేషన్ రేట్ హై అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఆయిల్ ట్రాన్స్పోర్ట్, మనకి ఆయిల్ క్రైసిస్ అన్నది రావడం వల్ల ఆయిల్ ప్రైజెస్ హై అవ్వడము, అండ్ ట్రాన్స్పోర్టేషన్, దాని ద్వారా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్స్ ఎక్కువైపోవడము. సో ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువైంది అంటే వెజిటబుల్ రేట్స్ ఆల్మోస్ట్ ఎక్కువైపోతాయి. రేట్ ఆఫ్ వెజిటబుల్స్ లైక్ ఆనియన్, టొమాటో ఇవన్నీ ఎక్కువైపోతాయి. ఇవి ఎక్కువైపోయాయంటే రెస్టారెంట్స్, హోటల్స్ వీళ్ళు పెంచేస్తారు ప్రైజెస్. అలా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద చైన్. ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల 19 months నుంచి ఈ మంత్లో సిపిఐ అన్నది ప్రైస్ పెరిగిందనమాట. రీటైల్ ఇన్ఫ్లేషన్ అన్నది పెరిగింది. సో ఫ్యాక్చువల్ టాపిక్ ఫ్రమ్ సిపిఐ చూసుకుంటే సిపిఐ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ అ ఫిక్స్డ్ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ మే or may not be altered by the government from time to time. So fixed basket of goods వాళ్ళ ప్రైస్ని అప్ అండ్ డౌన్ చేసి చూసుకుంటే దాన్ని సిపిఐ అంటారనమాట. ఓకే, ద చేంజ్ ఇన్ ద ప్రైస్ ఇండెక్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇస్ రెఫర్డ్ టు యాజ్ సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్ ఆర్ రీటైల్ ఇన్ఫ్లేషన్. ఓకే, సో సిపిఐ ఇన్ఫ్లేషన్ బేస్ ఇయర్ రీసెంట్గానే గవర్నమెంట్ సిపిఐ బేస్ రేట్ అన్నది 2024కి కూడా మార్చిందనమాట ఫ్రమ్ 2012. వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా, ఇది ఒక బేస్ రేట్ చేంజ్ ఒక రీజన్, ఆయిల్ ప్రైజెస్ అండ్ ఆయిల్ క్రైసిస్ రీజన్ వన్ ఆఫ్ ద రీజన్. సో ఈ రీజన్స్ వల్ల రీటైల్ ఇన్ఫ్లేషన్ అన్నది ఇండియాలో ఈ మంత్ చాలా ఎక్కువ హై అయింది. సో ద నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ పిఎం పోషన్. ఈ పిఎం పోషన్ రీచ్ డ్రాప్ ఇన్ తెలంగాణ ఓవర్ 4 years. ఇది తెలంగాణ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. సో ఇక్కడ పిఎం పోషన్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ఫార్మలీ నోన్ యాజ్ మిడ్ డే మీల్ స్కీమ్. అంటే మనకి అంగన్వాడీ సెంటర్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో మిడ్ డే మీల్ స్కీమ్ కింద ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్కి మీల్ ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ మిడ్ డే మీల్ స్కీమ్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ అ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ప్రపోర్షన్ ఆఫ్ ఫండ్ ఇస్ బేస్డ్ ఆన్ సెంటర్ అండ్ స్టేట్. సెంటర్ అండ్ స్టేట్ కలిసి ఈ పాలసీకి ఫండ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఈ స్కీమ్ వస్తుంది. ది స్కీమ్ ఇస్ ఇంప్లిమెంటెడ్ అక్రాస్ ద కంట్రీ కవరింగ్ ఆల్ ఎలిజిబుల్ చిల్డ్రన్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ ఆన్ జెండర్ అండ్ సోషల్ క్లాస్. సోషల్ క్లాస్కి జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా అందరి పిల్లలకి ఈ స్కీమ్ అనేది ఈక్వల్లీ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ 1 hot cooked meal per school to children studying in Balak Vatikas from class 1 to 8 across the government and government aided schools. Government and government aided schools లో class 1 to 8 పిల్లలకి హాట్ కుక్డ్ మీల్ అన్నది ఎవ్రీ లంచ్లో, ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ టైంలో ప్రొవైడ్ చేస్తారనమాట ఈ స్కీమ్ కింద, పిఎం పోషన్ స్కీమ్ కింద. సో దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఒకటి న్యూట్రిషనల్ స్టేటస్ ఎన్షోర్ చేయడం, అండ్ ఇంకొకటి ఎన్రోల్మెంట్, స్కూల్ ఎన్రోల్మెంట్ అనేది పెంచడం. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఫుడ్ సరిపోదు, ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేదు కాబట్టి స్కూల్కి పంపించే బదులు వేరే ఏదైనా పనిలో పెట్టేస్తే అట్లీస్ట్ డబ్బులైనా వస్తాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూతో చాలామంది పూర్ పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని స్కూల్కి పంపించరు. కానీ ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి స్కూల్కి వెళ్తే చదువు ఉంటుంది, ఫుడ్ ఉంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూతో స్కూల్ ఎన్రోల్మెంట్ పెంచడానికి కూడా ఈ స్కీమ్ అన్నది తీసుకొచ్చారనమాట. ఒకటి వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ ఇంప్రూవ్ చేయడానికి, అండ్ ఇంకొకటి ఎన్రోల్మెంట్ ఇంప్రూవ్ చేయడానికి. సో దీస్ ఆర్ ద 2 ఆబ్జెక్టివ్స్. అండ్ ఇందాక ఫండింగ్ ప్యాటర్న్ చూసాం కదా, ఇద్దరు స్టేట్ అండ్ సెంటర్ షేర్ చేసుకుంటారని. అలా రేషియోస్ ఏంటంటే 40:60 బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ విత్ లెజిస్లేటర్స్ ఉన్న స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ రేషియో 60:40. బట్ కొన్ని హిల్లీ టెరైన్ ఏరియాస్, నార్త్ ఈస్ట్ అండ్ హిల్లీ టెరైన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో స్టేట్స్, వాళ్ళు 90:10 ప్రకారం ఫండింగ్ ఇస్తారనమాట. అండ్
100% సెంట్రల్ ఫండ్స్ ఫర్ యూనియన్ టెరిటరీస్ వితౌట్ లెజిస్లేషన్. వాళ్ళకి సపరేట్ లెజిస్లేచర్ లేని స్టేట్స్ ఏవైతే యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి కంప్లీట్ 100% ఫండింగ్ సెంటర్ నుంచే వస్తుంది. సో దిస్ ఇస్ ద ఫండింగ్ ప్యాటర్న్, ఆబ్జెక్టివ్ అండ్ ఎయిమ్ ఆఫ్ ద పిఎం పోషన్ స్కీమ్. సో ఈ స్కీమ్ నుంచి ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎట్లుంటుందో చూద్దాం. With reference to the PM Poshan scheme, consider the following statements. It is centrally sponsored scheme implemented through states and union territories. Second statement, it provides hot cooked meals to children studying in class 1 to 8 in eligible government and government aided schools. Next, the scheme was earlier known as midday meal scheme. The scheme is implemented by the Ministry of Women and Child Development. Which of the following statements are correct? దీని ఆన్సర్ ఏంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నౌ ద నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ సీఎం ఫర్ వాల్యూ అడిషన్ టు బీచ్ శాండ్ మినరల్స్. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు హాజ్ అడాప్టెడ్ అడ్వాన్స్ టెక్నాలజీ టు అచీవ్ ద గోల్. ఇక్కడ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో కలిసి ఒక టిటానియం ప్లాంట్ని శ్రీకాకుళంలో పెట్టడానికి ఆల్మోస్ట్ 1600 crores ఇన్వెస్ట్మెంట్తో పెట్టడానికి మీటింగ్ అన్నది ఎన్ష్యూర్ చేశారనమాట. సో వాట్ ఈస్ ఆల్ అబౌట్ అన్నది చూద్దాం. ద రిప్రజెంటేటివ్స్ ఎక్స్ప్లెయిన్డ్ ద ప్రపోజ్డ్ బీచ్ అండ్ మైనింగ్ యాక్టివిటీ. ద ప్రోడక్ట్ కుడ్ బి manufactured from minerals and their applications and demand market. They say that ilmenite mineral in beach sand could undergo value addition to provide titanium slag, titanium dioxide, titanium sponge. ఇదేంటంటే ఇక్కడ ఈ శాండ్ మైనింగ్లో బీచెస్ దగ్గర దొరికే శాండ్ని మైన్ చేయడం వల్ల ఇక్కడ మనకి ఇలిమనైట్ అనే మినరల్ దొరుకుతుంది. ఆ మినరల్ నుంచి వీ కెన్ ప్రొడ్యూస్ టిటానియం స్లాగ్ అండ్ టిటానియం డయాక్సైడ్. ఈ టిటానియం డయాక్సైడ్, టిటానియం స్లాగ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అవి మనకి వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. లైక్ పెయింట్స్లో, కోటింగ్స్, కాస్మెటిక్స్, ప్లాస్టిక్స్, పాలిమర్స్, ఇలా ఈ అన్ని సెక్టర్స్లో ఈ టిటానియం అన్నది మనం రా మెటీరియల్ కింద వాడతామన్నమాట. సో ఇన్ దాట్ కేస్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని సైట్ చేస్తూ చీఫ్ మినిస్టర్ సెడ్ దట్ ఇండియా షుడ్ మూవ్ టువర్డ్స్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ అవాయిడ్ డిపెండెన్స్ ఆన్ అదర్ కంట్రీస్. మైనింగ్ రేర్ ఎర్త్ షుడ్ బి కాంట్రిబ్యూటెడ్ టు నేషన్ బిల్డింగ్ వైల్ స్ట్రెంథనింగ్ స్టేట్స్ ఎకానమీ. అంటే ఈ మైనింగ్స్ ఇవన్నీ చేయడం వల్ల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని ఎన్షోర్ చేసినట్టు ఉంటుంది. దానివల్ల ఇండియా ఒకటి సెల్ఫ్ రిలయంట్ అవుతుంది అండ్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా ఎకనామికల్గా కూడా డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో సీఎం చంద్రబాబు గారు చెప్పారనమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫ్రమ్ దట్ ఆర్టికల్. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ గురించి కంప్లీట్గా ఈ ఆర్టికల్లో మనం చూద్దాం. ఫస్ట్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అన్నది ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. అండర్ విచ్ ఆర్టికల్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్? అండర్ ఆర్టికల్ 338 ఇది కాన్స్టిట్యూషనల్ అనమాట. ఇంతకుముందు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇవి రెండు ఒకే ఆర్టికల్ కింద ఉండేవి. కాకపోతే 2003లో 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఎన్సిఎస్సి రెండిటికి సపరేట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ తీసుకొచ్చారనమాట. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ వీ నీడ్ టు నో ఫ్రమ్ దిస్. అండ్ కాంపోజిషన్ చూసుకుంటే చైర్పర్సన్ ఉంటారు, వైస్ చైర్పర్సన్ అండ్ 3 other members ఉంటారు. మొత్తం 5 members. వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అండ్ టర్మ్ అండ్ కండిషన్స్ ఎంత టెన్యూర్ ఎంతవరకు ఉంటుంది ప్రెసిడెంటే డిసైడ్ చేస్తారు. అపాయింట్మెంట్ కూడా ప్రెసిడెంటే, వాళ్ళ టెన్యూర్ ఎంత కూడా ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు. అండ్ రిమూవల్ కూడా గవర్న్డ్ బై ద పార్లమెంట్ సర్టన్ లాస్ రూల్స్ ఇస్తుంది. ఆ రూల్స్ని బట్టి వాళ్ళని రిమూవ్ చేస్తారు అనమాట. అండ్ రిమూవ్ కూడా ప్రెసిడెంటే చేస్తారు. నెక్స్ట్ వాళ్ళకున్న పవర్స్ ఏంటి అంటే దే హ్యావ్ ద పవర్ ఆఫ్ అ సివిల్ కోర్ట్. They ensure, safeguard and constitutional legal rights in the interest of scheduled caste. They inquire into the specific complaints regarding deprivation of rights and safeguards to monitor implementational safeguards provided for SCs under the constitution. Constitution లో scheduled castes కి ఇచ్చిన ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా చెక్ చేయడానికి. అండ్ ఇట్ ఆల్సో ఎవాల్యుయేట్ సోషియో ఎకనామికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎస్సీస్. సో కంప్లీట్ డెవలప్మెంటల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎస్సీస్ని కంప్లీట్గా మానిటర్ చేస్తుంది అనమాట ఎన్సిఎస్సి అన్నది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ ఆర్ important from the prelims perspective from this article. So ఇక్కడ నుంచి prelims question చూస్తే which refers to National Commission of Scheduled Caste, consider the following statements. NCSC is a constitutional body. It is established under Article 338 of the Constitution. The chairperson of NCSC is appointed by the President of India.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ అబవ్ ఇస్ కరెక్ట్. ఓకే, ఇది కూడా ఈ ఆన్సర్ కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ చెప్పారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఫ్రమ్ దిస్ today's newspaper. Thank you. Hope you like the session.